చంద్రబాబు నాయుడు సమావేశం అట్టర్ ఫ్లాప్ అయిందంటేనే ఇది చంద్రబాబు నాయుడు పరిపాలన తీరుకి నిదర్శనం. ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు చంద్రబాబు నాయుడు సభలకు అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. కారణం ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప నిజం అనేటువంటిది పొరపాటును కూడా చంద్రబాబు నాయుడు నోటుకుండా వచ్చేటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏమీ పని పాట లేనటువంటి వాడు ఊర్లో ఉండే బొంకుల చుట్టూ తిరిగే కాలక్షేపం చేసేటట్టుగా చంద్రబాబు నాయుడికి ఏమీ పని లేక, చెప్పినటువంటి హామీలు నిలబెట్టుకోలేక, ఎక్కడికి వెళ్ళి ప్రజల్లో తిరగలేక, ఎవరైతే ఈ పని పాట లేని వాళ్ళు ఊళ్ళో బొంకుల చుట్టూ తిరుగుతున్నారో ఆ విధంగా చంద్రబాబు బొంకుల బాబు అవతారం ఎత్తి ఈరోజు ఏదో ఒక దగ్గరికి వెళ్ళి నేను అది చేశాను ఇది చేశాను అని చెప్పి ఆర్భాటంగా మాట్లాడుకొని తాను చేయనటువంటి పనులు, ఇతరులు చేసినటువంటి పనులు తన ఖాతాలో వేసుకుంటూ చంద్రబాబు నాయుడు కాలయాపన చేస్తూ పనిలో పనిగా ఆయన చేసినటువంటి అభివృద్ధి అనేటువంటిది ఏమీ చెప్పుకోలేకపోయాడు. కానీ కొంత లేనిపోయినటువంటి అవాస్తవాలు, దానితో పాటు జగన్మోహన్ రెడ్డి గారి మీద, గత ప్రభుత్వం మీద అనేక రకాలైనటువంటి విమర్శలు చేశాడు. ఆ ప్రతి విమర్శకు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు అనుకోవచ్చు, చంద్రబాబు నాయుడుకి ఒక అలవాటు ఉంది. తాను ఎవరు మంచి చేసినా, ఎవరు ఏ పని మంచిదైనా ప్రజలు అది మంచిది అని చెప్పి స్వీకరిస్తే దాన్ని తన ఖాతాలో వేసుకొని నేను చేశానని చెప్తాడు.